సోను సోను అజుడు ఒకసారి అజుడు హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పు హాయ్ ఏ హాయ్ చెప్పరా చెప్పరా హాయ్ హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పు 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 అందరికి హాయ్ చెప్పు ఒకసారి బాయ్ కాదురా హాయ్ చెప్పాలి బాయ్ నువ్వు చెప్పుడు అందరికి హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తావు ఇయర్ అయిపోతుందని చెప్పేసి బాయ్ చెప్తున్నావా బాయ్ చెప్తున్నావా వెరీ గుడ్ బాయ్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ణిక బ్లాగ్స్ అందరు బాగున్నాం అయితే చాలా బాగా అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈసారి ఈ ఇయర్కి లాస్ట్ రోజు ఈరోజు 31st రేపు పోతే 1st 2026 25 రోజు అయిపోతుంది ఈ రోజుకి సమాప్తం చోను అంతేనా అంతేనా చోను చూడు ఒకసారి ఇగో అట్లా వెరీ గుడ్ బాయ్ ఏంటిది బాబాయ్ అవన్నీ బొమ్మలా ఏం చేసినావు మరి అవన్నీ కడుగుతున్నావా అయిపోయిందా కడుగుడు ఇంకా అడుగుతావా అక్క బాసం తోముతుంది తోముతావు నువ్వు బాసం తోముతుంది అక్క ఆడిపి తమ్ముడు ఆడిపి వెరీ గుడ్ ఆడుతున్నావు చోనా ఆడుకో ఇక తోముతుడు అమ్మ వర్ణిక సో ఫ్రెండ్స్ అదే ఏం చేస్తున్నట్టు ఏంది కొత్తిమీర నేను ఏం చేస్తావు అసలు పిండి చారా ఛాయ ఊరలు అవుతలేవు రైట్ పప్పు కానీ చారు కానీ చేస్తున్నా దిగుతా అట్నా దిగుతారేడా ఏమంచాను దిగు దిగు కిందకు దిగు దా దించాలా దిగుతుందా పప్ప మంచిగా కిందికి దిగాడా దిగరా చూడు రైట్ దిగిండుగా పాప మంచిగా ఆడుకోరు ఇక ఆవులు భయం బాలదు మరి గుద్దుకుంటాడేమో ఇయ్యడేమో అని భయపడుతుంది. అవునుగా నేను న్యూ ఇయర్కి దావత్ సెట్ చేసినట్టుగా చేసుకున్నాం ఎవరి వాళ్ళు అందరం మన వాడందరం లేడీస్ అందరా అమ్మ వాళ్ళు మేము అత్తలు కొడలు ఏం దావత్ సెట్ చేసుకుంటున్నారు ఇంటికి 100 రూపాయలు అంటే ఇంటికి కాదు ఎంతమంది ఉంటే అన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 100 వేసి ఇద్దరు ఉంటే 200 ముగ్గురు ఉంటే 300 మనిషి వాళ్ళు ఇట్లా 400 ఇచ్చారు మన ఇంట్లో 200 మన ఇంట్లో 200 అమ్మ 200 కేక్ తెస్తాను కేక్ తెప్పిస్తే తీయి ఇక మన పైసలు కేక్ తెప్పిద్దామని మన అమ్మ గెలిచింది అమ్మ తరపున ఇష్టంతో కేక్ తెప్పిస్తాను పైసలు ఏమో తీయండి అందుకే ఈ అమ్మాయి ఇయ్యలే ఇంకా కేక్ తెప్పిస్తాను కేక్ ఒకటేనా కేక్ ఒకటే దావత్ అంటే ఇంకా అనుకోలే ఇంకా 12 గంటలకు అట్లా అందరం ఒక దగ్గర గుడి మాట్లాడుకుంటాం అంటే ఏందో అంటే థమ్స్ అప్ తాగుతారా ఏం తాగుతారా థమ్స్ అప్ లో చికెన్ రైస్ వండుతారా లాస్ట్ ఇయర్ వండినట్టు వండుతారా లాస్ట్ ఇయర్ వండుకున్నాము అప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం రైట్ లాస్ట్ అప్పుడు అన్నం వండుకోలే ఓన్లీ చికెన్ ప్యాలలు వచ్చి
గోపురాలు వచ్చి పార్టీ చేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా అట్లనే చేస్తారా? ఇప్పుడు కూడా అంటే కానీ ఇప్పుడు రైస్ తినాలనుకుంటాం, అన్నం వండుకోవాలనుకుంటాం ఈసారి. కానీ ఇంకా 12 గంటల వరకు మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని అప్పుడు డిసైడ్ అవుతాం. ఏమని చూడన్నా కోసి అంటున్నాం. గింత పొద్దుగా వద్దు చూడన్నా, ఇదే వద్దు వద్దు. అవును సరే ఇచ్చింది. సరే అవుతుంది దీనికి. వర్ణిక వద్దు, వర్ణిక ఇప్పుడే వద్దు, ఇగో కొద్దిసేపు అయినాక తిను. తినరు ఇక చెప్పు తినరు. తినరు. నైట్ తొందర పడుకుంటారు తినకుండా. ఇక ఇప్పుడు ఏదో ఒకటి కావాలి అని ఇది చేస్తారు. ఇది నిజంగా కాదు వర్ణిక, వీడికే సర్ది అవుతుంది. సర్ది అయింది ప్లస్ ఇప్పుడు మళ్ళీ తినరు ఇద్దరు. ఎవరికి అది సైజ్ ఎల్ సైజ్ ఉంది. ఎల్ సైజ్ ఉన్నట్టు అన్నకు వస్తుంది, నాకు వస్తుంది. పెద్దగా అనిపిస్తుంది ఇది. ఎల్ సైజే ఉంది. ఇగో సైజ్ ఎల్లే ఉంది, సైజ్ ఎల్లే ఉంది. కానీ క్లాత్ మంచిగా ఉంది కదా, క్రష్ డిజైన్ లెక్క మంచిగా ఉంది. బుక్ చేసిన ఇది నిన్న వచ్చింది. ఊకే ఫుల్ వేస్తారని ఆఫ్ వేసిన కావాలని. అన్నకు వస్తుంది, ఏదైనా పెద్దలకు వస్తుంది, చిన్న నాకు వస్తుంది. నువ్వు కూడా వేసుకోవచ్చు కానీ నాకు కొంచెం లూజ్ అవుతుంది. సైడ్కు అన్నకు కూడా లూజ్ అవుతుంది, పవన్కు లూజ్ అవుతుందా? అదే కాదు, ఏమంటారు కొంచెం వేసుకోవాలి కుట్లు. దీనికి ఒక్కొక్కటే వస్తుంది, ఒక కుట్టు వస్తుందా? కుట్టు ఒక్కొక్కటే వస్తుంది. డబ్బులు వచ్చింది, మళ్ళీ ఒక్కసారి వేయించుకుంటే మంచిగా ఉంటుంది. బాగుంది. కలర్ కూడా, ఈ కలర్ కూడా లేదు. మీకు ఎవరికి లేదు, ముగ్గురికి. మంచి లేదా? మంచిగా ఉంది. ఏమైంది దానికి? హాఫ్ వచ్చింది. హాఫ్లోనే ఇంకోటి ఉంది. రెండు చేసిన, ఒకటి చేసిన, రెండు చేసిన. ఓకే, ఒకటేమో చెక్స్ది డబ్బల్ వచ్చింది క్రీమ్ కలర్. రెండు చేసా. 12 చూడలేదు అటు ఇటు ఉంటుంది. ఇది ఒకటి, ఇది ఎంత ఉంది? ఇది ఎక్సెల్ ఉంది. ఎక్సెల్ కాదు, అది టెల్నా? ఉంది 42 సైజ్. ఈ చెక్స్ వచ్చింది. ఇది అలా మంచిగా కనబడ్డది. ఇది అన్నకు వస్తుంది, అన్నకు వస్తుంది. కరెక్ట్ సైజులో వస్తలేవు ఇవి. పెద్ద వెడల్పులో పెద్ద ఉంది. ఇది కొంచెం పెద్దగా వచ్చింది. కుట్లు వేయించుకుంటే మీకు వస్తుంది అశోక్, ఏం కాదు. ఎవరైనా వేసుకోవచ్చు. ఈ గుండెలు రాలే ఏంది ఇది? మీరు ముగ్గురు వేసుకోరు. గుండెలు వచ్చినాయి. 3 సెట్లు చేసిన. 2 వచ్చినాయా? ఒకటి ఫుల్ చేసిన, 2 హాఫ్ చేసిన. 3 వచ్చినాయి. అది ఫుల్ ఉంది. అది కాలర్ది అది నెక్ వచ్చింది. మంచిగా ఉంది. అది కూడా కలర్ అది లైట్ గ్రీన్ కలర్ వేసిన. ఈ కలర్లో అయితే లేవు కదా. ఈ కలర్ ఉంది లేదు, లేదు. లైట్ గ్రీన్ కలర్ కూడా లేదు. నేను వేసిన మంచిగా ఉంది. హాఫ్ షర్ట్లు వేసుకుంటారని వేసిన. చూసే మంచిగా కనబడ్డాయి పైన చేసిన. ఈ 3 షర్ట్లు అయ్యా? ఈ 3 షర్ట్లు. ఇది ఎక్సెల్ ఉంది. ఇది అయితే అన్నకు వస్తుంది. ఇది అది ఇట్లా అన్నకు వస్తుంది. ఇంకోటి ఇట్లా గ్రీన్ కలర్ ఒకటి. ముగ్గురు 3 వేసుకోర్రి. అవి కుట్లు వేపిస్తారు చెల్లెతోటి, చెల్లె దగ్గర. బ్లాక్ ఏంది ఇది? కార్నర్లో కాలర్కి వచ్చింది కదా, హ్యాండ్స్ కూడా ఇచ్చిండు. అట్లా ఇవి రెండు ఒకవేళ వేసుకుంటా అంటే నేను చెల్లెతోటి కుట్లు వేపిస్తాను మంచిగా. అయితే ఇవి బుక్ చేసి ఏమవుతుందంటే ఒక్కోసారి సైజులు డిఫరెంట్ వస్తున్నాయి. మనం బుక్ చేసింది ఒకటి అవుతుంది, వచ్చేది ఒకటి అవుతుంది. ఒకటి వస్తుంది. అక్కడ సైజు ఉన్నదాన్ని బట్టి తీసుకొని వస్తారు. సో ఫ్రెండ్స్, అయితే మన ఇంటికి అయితే ఫస్ట్ కోటు అంటే పెయింట్ అయితే వేసిరు. ఆ తర్వాత లపం గిట్ట వేసిరు. నిన్న స్టార్ట్ చేసినండి. ఇదంతా లపం. ఫస్ట్ సింగిల్ కోట్ వేసిన అనమాట. సింగిల్ కోట్ లపం వేసారు. బయట మొత్తం ఏమో ప్రైమర్, వైట్ ప్రైమర్ వేసారు మొత్తం.
పైకి అందరినట్టుంది. సైడ్కి తీసుకొచ్చి ఇచ్చి పెట్టారు. ఈ కిచెన్లో ఎంతైనా ఇప్పుడు పెయింట్కి లపానికి కొంచెం తేడా ఉంది. లపం వేస్తే కొంచెం నీట్గా వస్తుంది. ఇంకా ఇది ఇంకొకసారి సెకండ్ సారి మళ్ళీ పెడతారట లపము. మళ్ళీ పెట్టి దాన్ని బఫింగ్ చేస్తారట. పేపర్ కొడతామని చెప్పేసి అన్నారు. బాత్రూమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెంట్ ఉంది. మంచిగా నీట్గా ఉంది ఇప్పుడు బాత్రూమ్ది. ఎంతైనా ఇది చేసిన తర్వాత లుక్ మంచిగా అనిపిస్తుంది. అంతేనా లప్పమే ఉంటుంది, పెయింట్ ఉంటుంది. లప్పం వేస్తే కొంచెం నీట్గా స్మూత్గా వస్తుంది. పెయింట్ వేస్తేనేమో మనం బయట చూపించినట్టు తిరిగి బయట ఉంటుంది. ఇది బయట. ఇంకా ఇట్లా బాత్రూంలో బాగానే వేసినాయి. ఇంకా డిజైన్ పెట్టుకుందా చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఇది నీట్గా వస్తుంది. ఆల్మోస్ట్ సింగిల్ కోట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక బండలైన వచ్చి బండలు వేసుకుంటాడు. ఇక ఆయన పని ఆయన వేసుకుంటాడు. బండలు ఇవాళ కట్ చేస్తుండొచ్చు. పిండి సారు బాగుంటుంది. ఏమో పిండి సారు అంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకో ఇంకా నూకలన్నం ఇంకా బాగుంటుంది తెలుసా. మంచిగా అనిపిస్తుంది, మంచిగా తినొచ్చు. కాకపోతే ఇప్పుడు చింతపండు పడతలేదు, కానీ అప్పుడైతే మంచిగా ఎండాకాలంలో మస్తు వేసుకుంటుంది. మంచిగా ఉంటుంది. నీ పేరేం పేరు చూడు? నీ పేరేం పేరు? అద్విత. స్నేహిత చెల్లమ్మ పేరు. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? వర్ణిక. నీ పేరేం పేరమ్మా? నీ పేరేం పేరు? వెరీ గుడ్. చోను నీ పేరేం పేరు? కాయ. నీ పేరు కాయ? కాయ కాదురా, నీ పేరు అద్విత్. మమ్మీ ఏం చేస్తుంది? కూర వండుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? సో ఫ్రెండ్స్, అయితే ఇగో పిండి సారి చేసిందని చెప్పేసి మా వద్ద మళ్ళీ ఏం చేసింది? పాపడాలు చేసింది. మంచిగా అనిపిస్తాయి. మళ్ళీ నైట్ మీరు ఉన్నారు, డ్యూటీ పోతారు. ఇప్పుడు డ్యూటీ పోతారు కదా, చేసి అయిపోతుంది. టిఫిన్ పెట్టేసిన చేసిన, ఓన్లీ ఇక అన్నం తినేసి పోతే అయిపోతుంది.